హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి మానిటైజేషన్ అవ్వకుండానే మన వీడియో కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, మన వీడియోస్ ద్వారా డబ్బులు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అది ఎంత డబ్బులు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే యూట్యూబ్లో చాలామందికి తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి, లేదంటే మన ఛానల్ గ్రో అవ్వట్లేదు, చాలా సబ్స్క్రైబర్స్ రావట్లేదు, తర్వాత ఇలాంటివన్నీ చూసి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని బూస్టప్ చేయడానికి ఒక చిన్న వీడియో అండి మీకు. అదేంటంటే మనం మానిటైజేషన్ అవ్వకుండానే మనం పెట్టే వీడియోస్కి వ్యూస్ తక్కువ వచ్చినా కూడా, లేదంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కూడా మనం రోజుకి ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ అమౌంట్ ఎంత, అది మనం సంపాదిస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో అండి. తప్పకుండా లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. అలాంటి వాళ్ళకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అది చూసిన తర్వాత మేము కూడా ఇంత సంపాదిస్తున్నామా అని వాళ్ళు ఎంతూజియాస్టిక్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవడానికి చాలా ఒక పాపప్ లాగా, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. అందుకే ఈ బూస్టప్ చేయడానికి ఇలాంటి వీడియో చేయాలనుకుంటున్నాను నేను. మన వీడియోకి ఎంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా మన ఒక వీడియోకి ఇంత డబ్బులు, తర్వాత మన ఛానల్కి ఇంత డబ్బులు అనేసి మన ఓవరాల్ వీడియోస్ ఇన్కమ్, తర్వాత ఒక్కొక్క వీడియో ఇన్కమ్ నేను మీకు చూపిస్తాను. ఆ వీడియో మన ఇన్కమ్ మనం చూసుకోవడానికి ఫస్ట్గా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్ చేసి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎప్పట్లాగే నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే, అవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి. సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసి యాప్ ఏంటి, ఇన్కమ్ ఎలా చూసుకోవాలో చూపిస్తానండి మీకు. సో స్క్రీన్ రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. సో స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్దాము. ప్లే స్టోర్ అప్లికేషన్లోకి వెళ్ళి సెర్చ్ బార్ దగ్గర క్లిక్ చేసుకోండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి వైటూల్ అనే యాప్ని సెర్చ్ చేయండి. వైటూల్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా వైటూల్ గ్రో వీడియో అండ్ ఛానల్, దానిపైన క్లిక్ చేసుకొని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది కదా. సో దానికోసం మనం మన ఛానల్ పేజ్లోకి వెళ్ళాలి. మన ఛానల్ యూట్యూబ్లోకి మన ఛానల్లో క్లిక్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మన ఛానల్ ఉంటుంది కదా, మన ఐకాన్తో అక్కడ వ్యూ ఛానల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత మోర్ అని ఉంది కదా ఛానల్ పక్కన, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లో మోర్ ఇన్ఫో దగ్గర మన లింక్ అనేది ఉంది, www.youtube.com అని. ఆ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ లింక్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ లింక్ అనేది మనకి కాపీ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, యాప్లోకి వచ్చేయండి. ఇక్కడ కంటిన్యూ టు యాప్ అని కొట్టండి పైన. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసేద్దాం, మన ఛానల్ లింక్ని. పేస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఉండే గో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మన వీడియోస్ ఎన్ని 87 ఉన్నాయి, ఎన్ని ప్లేలిస్ట్లు ఉన్నాయి అనేసి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. తర్వాత ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ బై ఛానల్ అని ఉంది ఇక్కడ. యావరేజ్ ఎర్నింగ్స్ పర్ వీడియో, తర్వాత టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్. యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో, తర్వాత టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అంటే ఇక్కడ మనకి డాలర్ రూపంలో చూపిస్తుంది ఒక్క వీడియోకి మనం ఎంత సంపాదిస్తున్నాము. తర్వాత ఓవరాల్ టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్. సో దాన్ని మనం ఇండియన్ కరెన్సీలో చూడడానికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అక్కడ టైప్ చేయండి డాలర్ సింబల్ తీసుకొని అక్కడ యాప్లో చూపించిన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి.
$222 ఇన్ ఇండియన్ రూపీస్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఓవరాల్ ఇన్కమ్ అండి ఇది $222. ఇక్కడ చూడండి ఇండియన్ రూపీస్లో 19,418 ఇండియన్ రూపీ అని చూపిస్తుంది కదా. సో మనకి ఓవరాల్గా మన వీడియోస్ నుంచి 19,418.46 పైసే జనరేట్ అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ బ్యాక్ యాప్లోకి వెళ్ళి కంటిన్యూ టు యాప్ కొట్టండి. ఇక్కడ యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో అంటే ఒక్కొక్క వీడియోకి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అక్కడ $3 ఉంది మనకి. సో ఇక్కడ $3 ఇన్ ఇండియన్ రూపీస్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే 262.41 ఇండియన్ రూపీ అని ఉంది మనకి. సో మనకి ఒక్కొక్క వీడియోకి 200 చేంజ్ మనకైతే వస్తుంది. ఓవరాల్గా అయితే 19,000 వస్తుంది మన వీడియోస్ అన్నిటికీ కలిపి. సో ఇలాగా 262 రూపీస్ పర్ వీడియో, తర్వాత 19,000 చేంజ్ వచ్చేసి ఓవరాల్గా ఇన్కమ్ మనం పెట్టే వీడియోస్ ద్వారా జనరేట్ అవుతుంది. ఇలాగా మనం ఎంత సంపాదిస్తున్నాము మానిటైజేషన్ అవ్వకుండానే అనేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. యావరేజ్ ఎర్నింగ్స్ పర్ వీడియో అంటే ఒక్క వీడియో అమౌంట్ 262.41 రూపీస్. అలానే ఓవరాల్ ఇన్కమ్ అంటే ఓవరాల్ అన్ని వీడియోస్కి కలిపి వచ్చే అమౌంట్. చూసారు కదా, స్క్రీన్ రికార్డింగ్లో నేనైతే క్లియర్గా చూపించాను. మన ఛానల్లో వ్యూస్ తక్కువ ఉన్నప్పటికీ, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఎంతో కొంత డబ్బులు అయితే వస్తూ ఉంటుందండి. ఆ విషయం చాలామందికి అయితే తెలియదు. నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, లేదంటే సబ్స్క్రైబర్సే పెరగట్లేదు, నేను ఎందుకు చేయాలి ఇంకా అని స్టాప్ చేసేద్దాము అని అనుకునే వాళ్ళకి ఒక మంచి బూస్టప్ అనుకుంటున్నాను నేను ఇదైతే. ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఎన్నో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాగా ఖాళీ టైంలో చేసుకుందాము అనేసి ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ బయటకు వెళ్ళి వర్క్ చేయడం కంటే నాకు తెలిసినంత వరకు ఇంట్లోనే ఉంటూ ఇలాగా మన దగ్గర ఉండే డివైస్ ఒక మొబైల్తో మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనేది మనకు మానిటైజేషన్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ పెరిగి మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కానీ అది వచ్చేంత ఈ ప్రాసెస్ అంతా రీచ్ అయ్యే లోపల కూడా మనం డిసప్పాయింట్ అయ్యి నాకేం వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఎక్కడక్కడే ఆగిపోకుండా ఇంట్లోనే ఉంటూ ఖాళీ టైంలో మనం వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి దానికి కరెక్ట్గా థంబ్నెయిల్స్ అంటూ తర్వాత ఎన్నో పనులు చేస్తేనే ఒక వీడియో అనేది మనకి రెడీ అవుతుంది. అలాగా రెడీ చేసిన వీడియోకి వ్యూస్ రాకపోతే ఎవరికైనా బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా అది ఫేస్ చేశాను. కాకపోతే మనకి మనమే ఒక ఏమంటారు ఒక బూస్టప్ అంటే ఇలాగా మనకు ఎంత డబ్బులు వస్తుంది, మనం పెట్టే వీడియో కూడా వర్తే, మనకు కూడా ఏదో కొద్దిపాటి డబ్బులు వస్తుంది, ఓవరాల్ ఇన్కమ్ అయితే మనకి ఇంత వస్తుంది, మన వీడియోస్ వల్ల కూడా మనం డబ్బు సంపాదించగలము, మన టాలెంట్తో మనం డబ్బు సంపాదించగలము అనే ఒక హోప్ అయితే వస్తుంది. అందుకని నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే వాళ్ళు ఖాళీ టైంలో ఇలా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన వీడియో కూడా ఎంతో కొంత వ్యూస్ అనేవి వస్తాయి, ఎంతో కొంత డబ్బులు అనేది వస్తుంది. డబ్బులు 200, 500, 10,000, 20,000 అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మనం వీడియో ఎంత కష్టపడి పెడుతున్నామో దానికి తగ్గ ఫలితం 300 కావచ్చు ఒక వీడియోకి. మీరు చూస్తున్నట్లయితే ఇందాక నేను చూపించాను కదా, 300 అయినప్పటికీ లేదా ఓవరాల్ ఇన్కమ్ చూస్తే 20,000 పెద్ద తీసి పారేయాల్సిన మ్యాటర్ అయితే నేను అని అనుకోవట్లేదు. 20,000 సంపాదిస్తున్నామంటే అది నాకైతే గొప్ప విషయమే. సో ఇలాగ మనం బూస్టప్ చేసుకొని 20,000 నేను కూడా సంపాదిస్తున్నాను అని బూస్టప్ చేసుకొని మంచి కంటెంట్తో మంచి వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీకు కూడా మంచి వ్యూస్, సబ్స్క్రైబర్స్ వచ్చి మీ ఛానల్ అనేది మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. అలాగే నేను కూడా నన్ను బూస్టప్ చేసుకొని ఈరోజు ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ 85 వీడియోస్ దాకా నేను చేశాను. తొందరగా రీచ్ అవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అయితే మనం అనుకున్న పొజిషన్కి రీచ్ అవుతాము. ఇప్పుడు మనం చూసిన డబ్బులు మన అకౌంట్లోకి మానిటైజేషన్ అయిన తర్వాత వస్తుంది, ఇప్పుడైతే రాదు. అలాగని చెప్పి డిసప్పాయింట్ ఏం అవ్వకూడదు. ఇలానే పెడుతూ ఉంటే ఇప్పుడు మనం చూసిన డబ్బులు ఏదో ఒక రోజు మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఆ రోజు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం యూట్యూబ్
మనకు పెట్టిన టార్గెట్స్ని మనం రీచ్ అవ్వాలి. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్, లేదా షార్ట్స్ రూపంలో అయితే 3 మిలియన్ వ్యూస్ మనము సంపాదించాలి. అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి మనకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇలాగ మన డబ్బులు మనం చూసుకుంటూ పుషప్ చేసుకుంటూ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మన ఛానల్ కూడా గ్రో అయ్యి మనకు డబ్బులు అనేది అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. బూస్టప్ అవ్వడానికి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. తర్వాత మంచి కంటెంట్ ఇస్తూ ఉండండి. మీ ఛానల్ అనేది తప్పకుండా మానిటైజేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఇంతటితో నా వీడియో అయిపోయిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడిందని మీకు అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ జాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ఇస్మార్ట్ జాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను.